భద్రాచలంలో గోదావరి తీరం సరికొత్త హంగులతో ముస్తాబు కాబోతుంది. 2027 జూన్ 26 నుంచి ప్రారంభం కానున్న గోదావరి పుష్కరాలకు దాదాపు 1 కోటి మంది భక్తులు వస్తారనే అంచనాతో ఘాట్లను భారీగా విస్తరించేందుకు నీటిపారుదల శాఖ రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే 75 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ మెగా ప్రాజెక్టులో భాగంగా స్నాన ఘట్టాల రూపురేఖలే మారిపోనున్నాయి. ప్రస్తుతం ఉన్న ఘాట్లకు రెండు వైపులా భక్తులు సౌకర్యవంతంగా స్నానాలు ఆచరించేలా సీసీ మెట్లను నిర్మించున్నారు. అయితే ఈ అభివృద్ధి పనులకు అడ్డుగా ఉన్న భక్త రామదాసు కాలం నాటి పురాతన సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని, అలాగే సమీపంలోని ఆంజనేయ స్వామి ఆలయాన్ని తాత్కాలికంగా తొలగించాలని అధికారులు నిర్ణయించారు. పనులు పూర్తయిన తర్వాత ఇదే తీరంలో వాటిని మళ్లీ శాశ్వత ప్రాతిపదికన నిర్మించున్నారు. ఇందుకు ఆలయ నిర్వాహకులు కూడా సమ్మతించడం విశేషం. ఈ విస్తరణలో మరో ప్రధాన ఆకర్షణ సుదర్శన చక్రతీర్థ మండపం. దీనికోసం నదిలో ఎత్తైన వంతెన నిర్మించి దానిపై సుదర్శన చక్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. అంతేకాదు పవిత్రమైన నదీ హారతి ఇవ్వడానికి శాశ్వత ప్రాతిపదికన ఓ భారీ ప్లాట్ఫామ్ ను సిద్ధం చేస్తున్నారు. కార్తీక మాసంలో భక్తుల రద్దీని, పుష్కరాల నాటి రద్దీని దృష్టిలో ఉంచుకుని పక్కడ్బందీగా ఈ ప్లాన్ రూపొందించారు. మరి భద్రాచలం గోదావరి ఘాట్ల అభివృద్ధిపై మీ అభిప్రాయం ఏంటి? పుష్కరాల ఏర్పాట్లపై ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం గురించి ఏమంటారు? కామెంట్ చేయండి. మరిన్ని భక్తి మరియు డెవలప్మెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ ఖ్యాతి కనెక్ట్స్.